నా పేరు హరిప్రియ హరి గార్డెన్. మా గార్డెన్లో ఈ వీడియోలు ఏదో చిన్న చిన్న కూరగాయలు వస్తే మీకు రోజు వీడియో పెట్టాలంటే ఇక మనసు ఒప్పట్లేదు. ఏవో కొన్ని 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 వెళ్తున్నాయి కూరగాయలు. ఆ కూరలు కూడా తోటకూర, తెల్లగల్జేరు కూర కూడా వెళ్తుంది. అయితే ఈరోజు తెల్లగల్జేరు కూర తెంపుకుంటానండి. తోటకూర తెల్లగల్జేరు కూర తెంపుకుంటా. ఒక వీడియో చేసుకుందాము, మీకు కూడా చూపిద్దామని. ఇది ఎందుకంటే ఇది మెడిసిన్కు సంబంధించిన గుణాలు ఉంటాయి కదా అండి. తెల్లగల్జేరు కూరలా చూడండి ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా ఉన్నదో చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నదో చూడండి. ఇదంతా తెల్లగల్జేరు కూర. ఇక మనము ఎప్పుడు ఇట్లా తెంపుకుంటానండి, నేను ఇట్లా తెంపుకుంటా. కానీ ఈరోజంతా తీస్తానండి. ఇక మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు కూడా కొన్ని చినుకులు వర్షం పడిపోయింది. అంతా పీకేస్తే మళ్ళీ అవి వస్తూనే ఉంటాయి. కొంచెం జాగ కూడా ఖాళీ చేసుకుంటే కొంచెం నారు వేసిన, మిర్చి నారు వేసిన, వంకాయ నారు, టమాటా నారు కూడా వేసినాం. అప్పుడు ఇక మొక్కలు నాటుకోవచ్చు. అందుకే ఈరోజు తెల్లగల్జేరు కూర వీడియో మీకు పెడతా అని. చాలా బాగుంటుందండి ఇది అసలు. పువ్వులు కూడా చూడండి, ఆడ ఒక్క చెట్టు ఎంత పువ్వు పూసింది చూడండి. కనకాంబరాల చెట్టు ఒకటే చెట్టు ఉన్నది, అక్కడ అన్ని పూలు పూసాయి. ఇవి తొందరగా షీడ్స్ అవుతాయండి. ఇక అసలు మనం తెంపుదాంలే అనేసరికే మళ్ళీ షీడ్స్ వస్తాయి ఇక్కడ. కానీ పీకేస్తున్నాను చెట్లు. మనము విత్తనాలు కావాలంటే కూడా కొంచెము ఇందులో కాలేదు ఇంకా, కానీ అయితే చిన్నగా ఉంటవి గింజలు. వీటి మనము ఆకుకూర కోసిన తర్వాత వాటర్లో కడిగితే కూడా కిందికి షీడ్స్ వస్తాయి. అవి కూడా మనం సేకరించుకొని ఉంచుకోవచ్చు. విత్తనాల కొరకు మళ్ళీ మనం రెడీ చేసుకోవచ్చు. బాగుంటుందండి ఇది ఆకుకూర. మన ఇంటి దగ్గరనే, మన ఇంటి పక్కకే మెడిసిన్ ఉంటుంది. మనము దాన్ని గుర్తించక హాస్పిటల్లో వెళ్తాం. మన ఇంటి పక్కకు మనం కళ్ళ ముందే ఒక మెడిసిన్ చెట్టు ఉంటుందండి. అది మనం గుర్తించక ఏది చిన్నదైనా కానీ హాస్పిటల్కి వెళ్తాము. మాకు రెండు మూడు వేప చెట్లు ఉన్నాయండి. వేప చెట్లు ఉంటే నేను రోజు ఒక 3-4 వేప పండ్లన్నా తింటానండి. మళ్ళీ ఇప్పుడే పడుతున్నాయి. అవి భలే కమ్మగా ఉంటాయండి వేప పండ్లు. అవి హెల్త్కి కూడా చాలా మంచిది. పళ్ళు అయినాయి అవి. కింద రాలి మంచి ప్లేసులు రాలితే, లేకుంటే పైకి ఎక్కుతున్నాయంటే స్లాబ్ పైకి వెళ్తేనైతే నేను అక్కడనే చెట్టు తెప్పుకొని తింటానండి. ఇక కోతులు అవి వస్తే నాకు మళ్ళీ గబగబా ఉరకడం కష్టమవుతుందని అందుకునే. కానీ ఇక పైకి ఎక్కడం లేదు. కింద రాలుతాయి, మస్తు రాలుతాయండి. అది నేను తినేస్తాను. అది ఎంత మంచి మనకు రోగనిరోధక శక్తి పెంచే గుణము ఆ వేపకాయలు కూడా ఉంటుంది. మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అండి. స్కూల్కి వెళ్ళే పీరియడ్లో వెళ్ళి మంచిగా చెట్టు కింద కూర్చొని మండలు చిన్న కిందికి వంపుకొని వాటిలో మంచిగా తినేవాళ్ళం మేము. ఇప్పుడు ఎవరు పిల్లలకు వేపకాయలు అంటే అబ్బాచి నానమ్మ ఎందుకు తింటున్నావు, నానమ్మ అమ్మమ్మ గవెందుకు తింటున్నావు అంటారు పిల్లలు. కానీ అది ఇది ఒక్కసారి విత్తనం పడ్డదంటే ఇది మన తోట అంతా ఇదే. ఏ చెట్టు కూడా వద్దు, నేనే ఉంటా మీకు అని ఇది తిరుగుతుంటుందండి. తోట మొత్తం నేనే తిరుగుతుంటుంది ఇది అటువంటి విత్తనము. ఇది మంచి విత్తనమే, కానీ మనకు ఒక దగ్గర ఒక సర్కిల్లో కొంచెం తీసేసుకుంటే మనకు సరిపోతుంది. ఎవరైనా కావాలంటే కూడా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు.
2-3 రోజులకు ఒకసారి అయితే చేస్తా నేను ఈ తెల్ల గల్జేరు కూర. ఇది మార్కెట్లో కూడా ఎక్కువ రాదండి. ఇది ఆకుకూరలు వస్తాయి కానీ ఇది రాదు, అందరికీ తెలియదు ఇది తినేది. ఫ్రెండ్స్ హరి గార్డెన్, ఇప్పుడు హరి గార్డెన్ చూసిన కానీ ఒకటి చెప్పన్నా, ఇది చూసినరా ఆకుకూరలు ఎన్నో ఉన్నాయో. ఇదేమో తెల్ల గల్జేరు కూర, తెల్ల గల్జేరు కూర. ఇది మెడిసిన్కి సంబంధించింది. అక్కడ ఒక చెట్టు పెట్టినా చూడండి. మా మన్మరాలు స్నిష వచ్చింది, ఆడుకుంటున్నారు. నేను కనిపించే వచ్చింది. చాలండి, ఇదిగా సరిపోతుంది. తయారైనాయి. అయినా ఫ్రెష్ ఆకు, గింత ఆకుకు ఒక మచ్చ కూడా లేదు, చీడ ఏది లేదు, పురుగు. అందుకని ఈరోజు చెట్లే పీకేసిన కొన్ని ఉంటే. ఇది తోటకూర వస్తుందా, చూస్తున్నావా? ఇదేమో తెల్ల గల్జేరు కూర. ఇది తెల్ల గల్జేరు కూర. ఇదేమో తెల్ల గల్జేరు కూర. ఎంత బాగుంది చూడు, తెల్ల గల్జేరు కూర. ఇది మంచిగా ఆర్గానిక్తోని మనం ఏదో ఇచ్చుకున్న ఎరువులతోని లేకుంటే భూమి బలంతో వండిన పంటలండి ఇవి. మనము కనీసం ఆకుకూరలకు కూడా మందు వేస్తున్నారండి, ఆకుకూరలకు మందు వేస్తున్నారు, పళ్ళకు మందు వేస్తున్నారు, అన్నింటికి అని కూడా మందులే వేస్తున్నారు. మందులు ఏం తిండంటే కనీసం ఒక పూట అయినా కానీ 2 పూటలైనా మన ఇంట్లో మనము మందులేంది తినాలని. ఏదో ఒకటి బచ్చల కూర ఉన్నది మీకు, మళ్ళొకసారి నేను చూపిస్తా. బచ్చల కూర కూడా 2 రోజులకు ఒకసారి పప్పులో వేస్తా, లేకుంటే ఒక్కోసారి బజ్జీలకు పిల్లలకు బజ్జీలు చేసి ఇస్తా. తెల్ల గల్జేరు కూరనైతే ఇక మీకు అద్భుతమైన కూరనేనే. ఇది అయితే తోటకూర. ఈ తోటకూరనైతేనేమో ఇదైతే ఇక చెప్పనవసరం లేదు. దీనికి కూడా అసలు పెద్ద మనుషులైనా కానీ లేకుంటే ఎవరికైనా పిల్లలకైనా పెద్దలకైనా మలబద్ధకం ఉన్నా కానీ ఆకుకూర తింటేనే అయితే అసలు హెల్దీ. కడుపు అంతా మంచిగా ఫ్రెష్. ఒక టాబ్లెట్ వేసుకుంటే కూడా అంత కడుపు సాఫ్ కాదు. అట్లాంటిది ఈ కూర వండుకొని తింటే కూడా చాలా మంచిది హెల్త్కి. ప్రతి ఆకుకూరలో కూడా మంచి మంచి విటమిన్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని కాకుండా మనకి ఇంతంత జాగున్న ఇంతంత బుట్టిలో అయినా కానీ ఒక 4 గింజలు చల్లుకొని ఒక పూట, వారానికి ఒక పూట 2 పూటలన్నా మనం ఆకుకూరలు తినాలని మీకు కూడా నేను చెప్తున్నా. నాకైతే నేను ఎప్పుడు చేసుకొనే తింటాను. అన్నీ చిన్న చిన్న పంటలు వెళ్తున్నాయి కాబట్టి మీకు ఇక ఏం చూపించాలని మళ్ళీ వర్షాకాలంలో మళ్ళీ మంచి తోట వేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. ఇప్పుడు అన్నీ కొన్ని ఒక 4 వంకాయలు 4 టమాటాలు ఇట్లా వెళ్ళడం ఉంటాయి. లేకుంటే ఆకుకూరలు అయితే ఎప్పుడు కూడా మెంతికూర కానీ కొత్తిమీర కానీ ఆకుకూరలు కానీ ఇప్పుడు వేసుకుంటా. ఇది మా హరిగడ్డను వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి. చాలా రోజులకు కూడా ఒక వీడియో పెట్టాలి మళ్ళీ అని ఈ ఆకుకూరలు చూపించి వీడియో పెడుతున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి పుదీనా అన్నీ చూపిస్తాను నేను మీకు. ఈ వీడియోను మొత్తం చూసి ఆనందించండి. మీరు కూడా చేసుకొని చిన్నగా తినండి. మీరు కూడా తినాలని ఎంత ఫ్రెష్ చూడండి.